మీకు ఆ సాంగ్ చూసినప్పుడు ఎలా ఎలా అనిపించింది? సాంగ్ ఆల్సో హిట్ అంటే ఇంకా మనం ఎట్లుంటుందో తెలుసు కదా, సూపర్ సాంగ్ చాలా బాగుంది. అండ్ మూవీ కూడా అట్లనే ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా మందికి ఉన్నాయి అండ్ నాకు కూడా ఉంది. అలాగే ఇప్పుడు రాజమౌళితోని తీసిన తర్వాత ఆ హీరోకు నెక్స్ట్ సినిమా ఇట్టు రాదు అంటే ఏ మూవీ కాలేదు హీరోలకు. అలాగే కొరటాల శివ కూడా మొన్న ఆచార్య తీసిండు, ఫెయిల్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఇది కూడా నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి దేవరకు. అట్లేం లేదు, ఏంటంటే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది అనేది అది మనం చెప్పనక్కర్లేదు, అందరికి తెలుసు. సో మన ఎన్టీఆర్ సార్ అయితే ఖచ్చితంగా నెంబర్ 1 సినిమాలే తీస్తాడు. ఆల్మోస్ట్ సారీ అన్ని హిట్ ఉన్నాయి, ఇది కూడా హిట్ అవుతుందని నాకు హోప్ ఉంది. అంటే నాకనే కాదు మన అందరికీ ఫ్యాన్స్ అందరికీ హోప్ ఉంది. ఐ థింక్ ఇది కూడా హిట్ అని నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ న్యూ టాపిక్. ఈరోజు నాగ చైతన్య గారికి అండ్ హీరోయిన్ శోభిత గారికి ఎంగేజ్మెంట్ అయింది, తెలుసా మీకు? తెలుసండి, నేను సోషల్ మీడియాలో చూసాను. ఇవాళ మార్నింగే వచ్చింది పోస్ట్, నేను చూసాను. ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎలా ఫీల్ అయ్యారు? అంటే హ్యాపీ అని కాదు, సాడ్ అని కాదు, నార్మల్గా చూసాను. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు డైవర్స్ అయిన తర్వాత నార్మల్గానే ఉన్నారు, ఇట్లాంటి టాపిక్ ఏం రాలేదు అని అనుకున్నాను. బట్ వచ్చింది, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని. సో ఓకే అనిపించింది. అలాగే సమంత గారు కూడా విడాకులు తీసుకున్నారు. ఆమె ఒక వ్యాధితో బాధపడుతుందని అభిమానులు అందరికీ తెలుసు. ఆమె కూడా ఒంటరితనంగా ఉంటుంది. ఆమె కూడా ఒక ఫ్యామిలీగా ఎవరినైనా చేసుకుంటే బాగుంటుందా? ఒక ఫ్యామిలీకి వెళ్తే ఒక వ్యాధి అనేది తగ్గిపోతుంది. అలాగే ఆమె కూడా సంతోషంగా ఉంటుంది కదా. తను సంతోషంగా ఉంటుందంటే ఓకే, తను సంతోషంగా ఉండడానికి ఫ్యాన్స్ అందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. సో మూవీస్ అన్ని హిట్ అయితే మనం కూడా సపోర్టివ్గా మూవీస్ హిట్ అవ్వడానికి చూస్తూనే ఉంటాం. అండ్ తన పర్సనల్ లైఫ్ అంటే ఇంకా మనం అడగలేము. మన ఒపీనియన్ ఏంటంటే తను హ్యాపీగా ఉండాలని మాత్రమే చెప్పగలం. ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే తను సింగిల్గా ఉంటే హ్యాపీగా ఉంటుందా, అదంతా తన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అదైతే చెప్పగలం. అలాగే ఫ్యాన్స్ ఏమంటారు అంటే ఫస్ట్ సారి సెలబ్రిటీని చేసుకున్నావు, విడాకులు తీసుకున్నారు నాగ చైతన్య గారు. సెకండ్ సారి కూడా సెలబ్రిటీని చేసుకోవడం కంటే బయట వాళ్ళని చూడు, రిలేటివ్స్ వాళ్ళని వేరే వాళ్ళని చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్యాన్స్ అంటారు అంటే ఫ్యాన్స్ అనడమే కాదు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే వాళ్ళ బాగు కొడతారు. అండ్ 1 థింగ్, మనకు నెగిటివ్ పీపుల్స్ కూడా ఉంటారు. సో రెండింటిని మనం క్యారీ చేయాలి. కానీ ఒక సెలబ్రిటీ అంటే ఏ నిర్ణయం తీసుకోవాలనేది కొంచెం బ్లైండ్లో ఉంటారు, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కదా. సో లైఫ్ అంటే కొంచెం ఆచితూచి అడుగేయాలని అంటారు కదా. సో అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సమంత గారి కలిసి ఏదైనా మూవీ చేస్తే బాగుంటుందా కాంబినేషన్లో? అంటే రైటింగ్ అట్లుంది, స్టోరీ అట్లుంది, ఖచ్చితంగా వీళ్ళు ఉంటేనే బాగుంటుంది అని అంటే మేబీ చెప్పలేం కదా. ఎన్టీఆర్ అంటే ఒక ఇండియాలోనే మంచి యాక్టింగ్ చేస్తాడు అండ్ డ్యాన్సర్. అలాంటి హీరో నుంచి RRR వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఒక దేవర RRR లాగానే ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. మీరు ఫ్యాన్గా ఏం చెప్పబోతున్నారు? సో దేవరా అనేది ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే తన లుక్ చూస్తారా, మొత్తం మాస్ లుక్ ఉంటుంది. ఇయర్ పెట్టి ఏంటి షార్ట్ హెయిర్. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ కూడా, ఫస్ట్ సాంగ్ కూడా దేవర ముంగిట నువ్వెంత అనే దానికి ఇంకా బీజిఎం కానీ ఆయన చూపెట్టిన ఎన్టీఆర్ లుక్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అవును, అది విజువలైజేషన్ చాలా బాగుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ వెనుక వాటర్ కానీ ఇప్పుడు సాంగ్ కానీ అంటే డిఫరెంట్ స్టైల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే దేవరా కూడా మంచి హిట్ పోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే తను ప్రతిదీ డిఫరెంట్గా ట్రై చేస్తాడు. ఎన్టీఆర్ అనగానే తన స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, సెలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో సినిమా కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది అనుకుంటున్నా. రామజోగయ్య శాస్త్రి సినిమా పాటకు రిలీజ్ ముందు, రెండో పాట రిలీజ్ ముందు సినిమా పాట అదిరిపోతుంది అని ఒక అప్డేట్ ఇచ్చిండు. కానీ అందరూ అంతగానం పట్టించుకోలేరు. ఎందుకంటే దేవర ముంగిట అదే చాలా రికార్డులు వచ్చినాయి ఆ సాంగ్కు, అంతా పట్టించుకోలేరు. కానీ నిన్న చూస్తే వ్యూస్ పరంగా చూస్తే ఒక తెలుగు దాంట్లో థర్డ్ పొజిషన్లో ఉంది. అవును, ఇప్పుడు అదే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నలుగురు 4 మాట్లాడినంత మాత్రాన ఆ సాంగ్ విజువలైజేషన్ పోదు, సాంగ్ ఉన్న స్టైల్ అనేది మారిపోదు. సో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఎవరు ఎంత బ్యాక్ పిచ్చింగ్ ఉన్నా, ఎంత అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా, కాపీ అని పోర్ట్రేట్ చేసినా కూడా వ్యూస్ అయిపోయినా, వ్యూస్ ఆగలేదు. సో దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి వ్యూస్ పోయిందని నేను అంట.
అలాగే ఇప్పుడు దేవరా సెప్టెంబర్లో వచ్చేస్తుంది. అలాగే ఇలాంటి పాన్ ఇండియా అన్నప్పుడు RRR రికార్డులు ఏమైనా బద్దలు కొడుతుందా? త్రిపుర రికార్డ్ బద్దలు కొట్టుతుంది సెకండరీ. ఫస్ట్ పాయింట్ అయితే 100% వ్యూవర్స్కి అయితే మంచి ఏమంటారు మంచి మూవీ వస్తుందని నేను చెప్పగలను. నేను అంటే యాజ్ ఎ వ్యూవర్గా ఒక ఫ్యాన్గా నేనేం చెప్తున్నా అంటే మంచి అవుట్ఫిట్ అయితే ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ గారు. ఆ దేవర్ అనేది 100% బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆస్కార్ అవార్డు కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మే నాట్ బి, ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే. అది అవుట్ వచ్చినా వేరే ఉంటుంది, బిఫోర్ వేరే ఉంటుంది. మనం మూవీని ఎప్పుడు అంచనా వేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న రీసెంట్ మూవీస్ ఎలా అంటే ట్రైలర్ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది, మూవీ తర్వాత రిలీజ్ అయినాక వేరే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పీపుల్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు జనాలకి. సో మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే పాన్ ఇండియా మూవీస్లో మొత్తం వెళ్ళిపోతున్నాయి, చాలా హిట్ అవుతున్నాయి, చాలా కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. అలాంటి మూవీలు ఇప్పుడు ప్రభాస్ గారిది రాజాసాబ్ రిలీజ్ కాబోతుంది, రామ్ చరణ్ది గేమ్ చేంజర్, అలాగే అల్లు అర్జున్ గారిది పుష్ప 2. ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీరు? పుష్ప 2 మ్యాక్సిమం. అంటే లైక్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే స్పిరిట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న రాజాసాబ్ రిలీజ్ అయింది ట్రైలర్, దాని గురించి వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2. అంటే ఎవరు వెయిటింగ్ అంటే ఇప్పుడు లైక్ షెడ్యూల్ ఏదైతే తొందరగా ఉందో దాని గురించి వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక రేపు టుమారో ఆ మురారి రిలీజ్ చేస్తారు, చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇది అలా కాకుండా కొన్ని మూవీస్ అంటే ఇట్లా ముందే చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ కాకుండా వేరే ఫ్యాన్స్. అప్పుడు బాహుబలి అన్నప్పుడు కానీ కల్కి అన్నప్పుడు కానీ ఈ సినిమా రిలీజ్ అయితే బాగుండు, తొందరగా చూసేద్దాం, చాలా పెద్ద హిట్ అయితే పెద్ద పెద్ద కలెక్షన్లు వస్తాయని అంటారు. అలాగే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, అందులో ఇయర్లీ వెయిటింగ్ దేవర కానీ ఇలాంటి. దేవర నుంచి 2వ సాంగ్ రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది? బాగుంది, సాంగ్ అయితే బాగుంది. నేనే ఒక 10 times విన్నా సాంగ్. అది సాంగ్ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు పుష్ప 2 గేమ్ చేంజర్ 2 ఒకటేసారి రావడం వల్ల ఏ సినిమా ఎక్కువ పెద్ద హిట్ అవుతుంది అనుకుంటారు? రెండు అంటే కంటెంట్ బట్టి అండి, మనం ఏం చెప్పలేము. ఇద్దరు పెద్ద హీరోలే, కంటెంట్ బట్టి గేమ్ చేంజర్ హిట్ అవుతుందా పుష్ప 2 హిట్ అవుతుందా అంటే పుష్ప 2 టేకింగ్ లాంగ్ టైం లైక్ మ్యాటర్ ఉంటుంది అనిపిస్తుంది. దాంట్లో గేమ్ చేంజర్ ఉంటే ఇద్దరు మంచిగా ఉంటుంది అంతే. గేమ్ చేంజర్ మీద నెగిటివ్ టాక్ ఏముందంటే శంకర్ తీసిన భారతీయ 2 కానీ ఫ్లాప్ అయింది, అలాగే గేమ్ చేంజర్ కూడా అంత కరెక్ట్ తీసిండో తేలేడా అంటారు. అంతే ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా, అది రిలీజ్ అయ్యాక చూడాలి అంతే. అలాగే పుష్ప 2 మీద కూడా నెగిటివ్ టాక్ ఉంది. ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య పెద్ద హిట్ అయింది. అలాగే తర్వాత ఆర్య 2 వచ్చింది, ఫ్లాప్ అయింది. అలాగే పుష్ప సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ పెద్ద హిట్ అయింది. అలాగే పుష్ప 2 కూడా వాళ్ళ కాంబినేషనే కదా. 2 అనడం వల్ల ఏమన్నా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది? అది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అంటే లైక్ అది అప్పుడు అండి, అది చాలా 10 years బ్యాక్ కదా అది అయింది. ఇప్పుడు చెప్పొచ్చు కంటెంట్ ఉంది అనిపిస్తుంది. పుష్ప 1 చాలా కంటెంట్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో ఏం ట్రెండింగ్ నడుస్తుందంటే అల్లు అర్జున్ వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం నెగిటివ్ అయిపోయారు అంటున్నారు, నిజమేనా? అవును, అది సోషల్ మీడియాతో నిజం అలానే నడుస్తుంది ఇప్పుడు. కరెక్ట్. అంటే ఇప్పుడు పుష్ప 2 మీద కలెక్షన్ల మీద ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ వల్ల ఏమైనా కలెక్షన్స్కి ఏమైనా దెబ్బ పడడం ఉంటుందా? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు లైక్ డిప్యూటీ సీఎం గారు కదా ఆంధ్రప్రదేశ్కి, సో చెప్పలేము, టికెట్స్ రేట్ పెంచవచ్చు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడకపోవడం వల్ల కలెక్షన్ల మీద ఏమైనా దెబ్బ పడుతుందా పుష్ప 2 మీద? పడవచ్చు, కరెక్ట్ అంటూ. చూడరంటావా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? చూస్తారు కానీ సపోర్ట్ ఉండదు అనిపిస్తుంది అంతే.